హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. నేను మీ సౌజన్య. సో ఈరోజు వీడియో అయితే సింపుల్గా పోతుందండి. చాలా చిన్న వీడియో. ఏంటంటే నా స్టవ్ క్లీనింగ్ అండి. సో స్టవ్ నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఈరోజు పాలు వేస్ట్గా పొంగిపోయాయండి. 2 సార్లు పొంగిపోయాయి ఈరోజు. సో చూడండి, అంటే పాలు మాకు మధ్యాహ్నం టైంలో వస్తాయి. సో తెచ్చిన వెంటనే కాచి పక్కన పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అంటే అలాగే పెడితే ఏంటంటే ఈ ఎండలకేమో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి విరిగిపోతున్నాయి. సో అందుకని తెచ్చిన వెంటనే కాచేసి పెట్టేసుకుంటూ ఉంటాను, ఆరనిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఏం జరిగిందంటే పాలు పెట్టానండి. పాలు పెట్టి పిల్లలు ఆడతానో ఏడుస్తానో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర కూర్చున్నానండి. సిమ్లో పెట్టాను అనుకున్నా నేను, అది మర్చిపోయి హైలో పెట్టేసి ఉన్నానండి. సో ఫుల్గా పొంగిపోయినాయి, పాలు మొత్తం పొంగిపోయినాయి. సో ఇంకా చేసేది ఏమీ లేదు. సో ఇంకా ఇలా అయితే ఇంకా ఎటు పాలు అయితే పొంగిపోయినాయి కదా, ఇంకా ఒకసారి మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకుందామని క్లీన్ చేస్తూ ఉన్నాను. సో నేనైతే స్టవ్ ఈ విధంగా సింపుల్గా అయితే క్లీన్ చేసుకుంటానండి. ఏమీ కెమికల్ ఏమీ యూజ్ చేయను, స్ప్రే అట్లాంటివి ఏది వాడనండి నేను. నార్మల్గా ఫస్ట్ అయితే ఇట్లా ఒక క్లాత్ పెట్టేసి తడి క్లాత్ తోటి అంతా పైన అంతా తుడిచేసుకుంటాను. ఆ తర్వాత మనం పెట్టుకున్నట్టే తడి బట్ట పెట్టేసి నీట్గా తుడిచేసుకుంటానండి. సో చూడండి, ఒకవేళ మనం అన్నం పొంగి ఆ స్టవ్ కింద ఒక్కొక్కసారి అన్నం గంజి అట్లా పేరుకుంటుంది కదా, అటువంటప్పుడు ఏం చేస్తానంటే మామూలు మనం గిన్నెలు కడుగుతాం కదా, గిన్నెలు కడిగేటప్పుడు ఇది స్టీల్ది నారు ఉంటుంది కదా, అది పెట్టేసి రుద్దేస్తానండి. బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకుంటాను ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి తడి క్లాత్ తోటి ఇంకొకసారి నీట్గా తుడిచేసుకుంటానండి. సో చూడండి, పాలు అయితే ఈరోజు నాకు చాలా బాధ అనిపించిందండి. అన్ని పాలు పొంగిపోయేసరికి చాలా కష్టం అనిపించేసింది. కరెక్ట్గా అప్పుడే మా ఆయన కూడా చూశాడండి. ఇంకా నాకైతే అక్షింతలు పడ్డాయి. అంటే ఎక్కువగా తిడతారని కాదు, నార్మల్గా ఎవరైనా అట్లా వేస్ట్గా పోతే ఒక మాట అనకుండా ఉండరు, తప్పదు. సో నాకైతే తిట్లు కూడా పడ్డాయండి. సో ఇంకా ఇదైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాను చూడండి. ఇంకా ఇలా సింపుల్గా ఇంకోసారి అయితే క్లీన్ చేసేస్తాను. ఈరోజేనండి ఉదయాన్నే అంతా క్లీన్ చేసేసి పసుపు కుంకం అంతా పెట్టాను నేను. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అలా అయిపోయింది. ఇంకా తప్పక మళ్ళీ ఇంకొకసారి అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. సో తడి క్లాత్ అయితే పెట్టి తుడిచేసాను కదా, ఇప్పుడైతే విమ్ జెల్ వేసానండి. విమ్ జెల్ వేసేసి ఇంకా ఒకటి చేతితోటి బాగా రుద్దేస్తూ ఉన్నాను. అంటే ఆ జిడ్డు మరకలన్నీ పోతాయి కదా సోప్ తగిలితే. సో అందుకనేసి ఇంకా అలాగా బాగా అంతా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను, రుద్దేస్తూ ఉన్నాను. ఒకసారి అంతా రుద్దేసి మళ్ళీ తడి క్లాత్ పెట్టి ఒకసారి తుడిచేస్తాను. తుడిచేసేసి నీట్గా పొడి క్లాత్తో తుడిచిపెట్టేసుకుంటానండి. అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా రోజు అయితే స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, అందులో వాటర్ తీసుకొని మనం ఏ షాంపూ అయితే నేను యూస్ చేస్తానో ఆ షాంపూ ఒక ప్యాకెట్ అనేది కలిపి పెట్టేసుకుంటానండి. ఆ షాంపూ స్ప్రే చేసేది తుడిచేసుకుంటాను, నీట్గా తుడిచిపెట్టుకుంటూ ఉంటాను. అది అలా తుడవడం వల్ల ఏంటంటే బల్లులు అటువంటి ఏవి రావండి. బల్లులు బొద్దింకలు అట్లాంటివి స్టవ్ దగ్గరకైతే ఖచ్చితంగా రావండి. నిజంగా చెప్తున్నాను, నేను వాడుతున్నాను కాబట్టి ట్రై చేసి చూడండి. తెలియని వాళ్ళు ఎవరన్నా షాంపూ స్ప్రే చేసి తుడిచేసుకున్నామంటే ఆ షాంపూ స్ప్రేకి ఎటువంటి క్రిమి కీటకాలు రావండి. స్టవ్ దగ్గరకు మాత్రం చాలా నీట్గా ఉంటుంది. సో నేనైతే ఇది చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి. చాలా రోజులని కాదు, మా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇలాగే యూస్ చేస్తూ ఉంటాను. సో చూడండి, స్టవ్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఒక చిన్న ముగ్గు పెట్టుకోవాలని ముగ్గు వేసుకుంటున్నాను. నాకైతే ముగ్గులంటే ఎంత ఇష్టమో అండి. బాగా మట్టి నేల మీద పేడ కళ్ళాపు చల్లేసి ముగ్గులు వేసుకుంటే ఎంత బాగుంటుందో అండి, ఎంత కళగా ఉంటుందో ఇల్లు. నాకు చాలా ఇష్టము. కానీ మేము ఉండే దగ్గర మామూలు చాక్పీస్తో ముగ్గేస్తేనే నా పిల్లలు ఉంచట్లేదండి. వేరే ఇల్లు మారినప్పుడు ఆ ఇల్లు చూసుకోవాలండి, కింద ఇల్లు ఉండేటట్టు చూసుకోవాలి.
ఇప్పుడు మేము ఉంటుంది మిద్ది పైన లాస్ట్లో ఉంటున్నామండి, 4th ఫ్లోర్లో ఉంటున్నాము. సో పైన అయితే ఏ గోల ఏం లేదు, కాకపోతే ముగ్గు వేసుకుంటే ఏంటంటే ఈ పిల్లలు తుడిచేస్తూ ఉంటారు అంతే, అంతకుమించి ఇంకేం ఇబ్బంది అయితే ఏం లేదండి. సో సింపుల్గా అయితే ముగ్గు వేసుకున్నాను. చిన్న రోల్ ఉంది కదా, ఆ రోల్ అక్కడైతే పెట్టేసుకుంటాను. ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసి గిన్నెలు అయితే కడిగేసానండి. గిన్నెలు కడిగేసి ఈరోజు ఉదయాన్నే బట్టలు అయితే ఉతకలేదండి. అంటే ఉదయాన్నే కాస్త లేట్ అయింది అంటే ఇంకా నాకు బట్టలు మళ్ళీ సాయంత్రమేనండి. అంటే బయట కదా ఉతికేది, ఈ ఎండకి ఇంకా నేను పోలేనండి బట్టల దగ్గరికి అయితే. సో సాయంత్రంగా ఈరోజు ఆ పని అయ్యేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. సో ఈవినింగ్ చూడండి పిల్లలు బయట కూర్చొని ఏబిసిడి రాసుకుంటా ఉన్నారండి. కిందింటి పాప అయితే వచ్చింది, ఆ పాప చెప్తా ఉంటుంది ఇలా రాయండి అలా రాయండి అని. ఇంకా పాపతో ఆడుకుంటా ఏబిసిడీలు అయితే రాసుకుంటా ఉన్నారు పిల్లలు. సో ఇలాగైతే పలక పైన ఇట్లా లైన్స్ అయితే వేసిస్తున్నానండి, బుక్ మీద రాసేదానికి అలవాటు అవుతుందని. సో పెద్దోడైతే పర్వాలేదండి, అన్నీ రాస్తున్నాడు అప్పుడే, అంటే ఏబిసిడీలు మొత్తం రాసేస్తున్నాడు, 1 2 3 అన్నీ రాస్తున్నాడు. చిన్నోడు మాత్రం ఏ కూడా రాయట్లేదండి. ఫస్ట్ 2 రోజులు ఏ బి బాగా రాశాడండి. వాళ్ళ డాడీ అయితే చప్పట్లు కొట్టాడు, అంతే ఇంకా ఆపేశాడండి వాడు. మళ్ళీ సున్నాలు చుట్టడం మొదలైతే పెట్టాడు. సో మాకైతే ఈవినింగ్ టైంలో మాత్రం చల్లటి గాలండి, అసలు ఎంత బాగుంటుందో బయట కూర్చుంటే. అలా మంచం వేసుకొని ఆరు బయట కూర్చుంటామండి, చాలా చల్లటి గాలి వస్తుంది. ఈ ఎండలకి ఈ చల్లటి గాలే మమ్మల్ని బతికిస్తుందండి. పైన మాత్రం నిజం చెప్పాలంటే చాలా వరకు చల్లగా ఉంటుంది. ఇంకా నేను కూడా అలా పిల్లలతోటి కాసేపు అయితే కూర్చుంటాను, బయట కూర్చునేది ఆడిపించుకుంటూ ఉంటాను. చాలా వరకు బయటే ఉంటామండి మేము సాయంత్రం టైంలో మాత్రం. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు పులిహోర అయితే చేశాను. సో మధ్యాహ్నం అన్నం వండానండి, అన్నం చాలా అన్నం అలాగే మిగిలిపోయింది, మధ్యాహ్నం ఎవరూ సరిగా తినలేదు. సో ఆ అన్నమే పులిహోర కలిపేశాను. సో పిల్లలు తినేశారు, ఆయన తినేశారు. ఇంకా లాస్ట్ నా వాటా అండి ఇది. మధ్యాహ్నం కాకరకాయ ఫ్రై చేసి అది మజ్జిగ చారు అయితే పెట్టానండి, ఫ్రై అయితే కొంచెం ఉంది. సో దాంతో అయితే అడ్జస్ట్ అయిపోతున్నాం ఈ పూటకి. సో ప్లేట్ అలా ఉందనుకోవద్దండి, పిల్లలకి పెట్టి నేను కూడా తింటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.